నమస్తే. పొరుగురు నుంచి సొంతూరుకి వచ్చి ఉంటారు కదా పండగ అందరూ సంక్రాంతికి. చాలా పెద్ద పండుగ. చాలా రోజుల తర్వాత వచ్చి ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ సోదరిమణులకి నా విజ్ఞప్తి. మీ ఊర్లో అందరినీ కలుస్తారు కదా, కలిగి తిరుగుతారు. చాలా సంవత్సరాల తర్వాత, చాలా నెలల తర్వాత వచ్చి ఉంటారు. కనపడిన వాళ్ళని అడగండి. జగన్ పెట్టినటువంటి అమ్మ ఒడి తీసేసి తల్లికి వందనం అని పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాడా అని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పెట్టాడు. రైతు భరోసా కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అన్నదాత సుఖీభవ అని పెట్టాడు కదా. ఆ అన్నదాత సుఖీభవ అనేది రైతులకు ఇచ్చాడా అని అడగండి. యువగళం అని చెప్పేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఒక్కళ్ళకైనా ఉద్యోగం ఇచ్చారా అని అడగండి. లేదు పోనీ నిరుద్యోగ భృతి ఇచ్చారా అని అడగండి. 40 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి 18,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా అని అడగండి. అవన్నీ ఎందుకు? సూపర్ 6 అన్నాడు కదా, మహిళలకు ఉచిత బస్సు అన్నాడుగా, సిలిండర్లు అన్నాడుగా. ఎన్ని సిలిండర్లు ఇస్తున్నాడో అడగండి. ఇవన్నీ ఒక్కసారి అడిగి చూస్తే ఏం చెప్తారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండుగ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం దండగా అని భావిస్తున్నామని చెప్పకపోతే నన్ను అడగండి. ఓకే, అడుగుతారు కదా. ధన్యవాదాలు.